హాయ్ పీపుల్ నమస్తే వాట్స్ హ్యాపెనింగ్ అందరూ నేను మాత్రకి రాకున్నా బై ది వే దిస్ మిస్టర్ అందుకోసలా వెల్కమ్ బ్యాక్ టు ది వ్లాగ్. సో గైస్ ఈరోజు అయితే మన కలెక్షన్లోకి ఇంకో బైక్ అయితే యాడ్ అవుతుంది అనమాట. సో ఎవరికి ఏం కథ అనేది వచ్చిన తర్వాత మాట్లాడదాం. అండ్ ఒకప్పుడు ఏదైతే ఎక్సైట్మెంట్ ఉంటుందో ఐ మీన్ 2-వీలర్ కేటీఎం ఉండేటప్పుడు ఏదైతే ఎక్సైట్మెంట్ ఉంటుందో అంత లేదు కానీ బట్ కొంచెం అయితే ఉందన్నమాట. చలో ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం మళ్ళీ 2-వీలర్స్కి అయితే వచ్చేసేస్తున్నాం. ఇప్పుడైతే ఇంట్లో 3 2-వీలర్స్ అయితే ఉన్నాయి అనమాట. యాక్టివ్ ఒకటి, ఓలా అండ్ ఐక్యూబ్ 3 ఉన్నాయి. అయితే దుమ్ము అయిపోయింది. ఎన్ని రోజులు అయితే చూడు తీసి మొత్తం జాలలు అవన్నీ ఉన్నాయి. చలో ఇక్కడ ఏం టైం వేస్ట్ చేయకుండా మనం డైరెక్ట్ అక్కడ కలుస్తాం ఇంకా బైక్ తీసుకునేది కదా. చలో సో దిస్ ఇస్ ద బైక్ గైస్. తీసేసుకున్నాం ఇప్పుడే. కొంచెం ఇంకా పేపర్ వర్క్ సంథింగ్ ఏదో వర్క్ నడుస్తుంది. ఫైనాన్స్ ఆఫీస్ దగ్గర ఉన్నాం అనమాట. సో అది ఫస్ట్ పెట్రోల్ చలో ఫస్ట్ వాష్ కొట్టేస్తుందా. చాలా గలీజ్ ఉంది బండి అయితే, మొత్తం దుమ్ము చెట్టు చేస్తా. చలో బాయ్స్, బండి తీసుకోవడమే డైరెక్ట్ లాంగ్ డ్రైవ్ అని వెళ్తున్నాము. సో ఒక 150 కిలోమీటర్స్ ఇప్పుడైతే వెళ్ళబోతున్నాము. అండ్ ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 12:30 అట్లా అయిపోయింది. ఎండ్ అయితే గట్టి కొడుతుంది. చూద్దాం, నేను నవీన్ ఇద్దరం అయితే వెళ్తున్నాం అనమాట. సో లాంగ్ డ్రైవ్లో ఎక్స్పీరియన్స్ ఎట్లుందని షేర్ చేసుకుంటా. చలో లెట్స్ గో. పూజ అవన్నీ అయితే మొన్ననే అయిపోయినాయి, ఇక అంతేం షూట్ చేయలేదు. ఇంకా నేనైతే బిజీ ఉండే. చలో రిజర్వ్లో ఉంటే ట్యాంక్ ఫుల్ అయితే చేపిచేస్తున్నాము. చూద్దాము ఎంత వస్తుంది. $7.8 వచ్చింది. 840 రూపీస్. చుట్టూ తిరుగుతుంది రైట్. గైస్ చూడండి, ఆఫ్టర్ 130 కిలోమీటర్స్ 120 తగ్గింది ఫ్యూయల్లో. సప్పని అబ్జర్వ్ చేస్తున్నా. ఇప్పుడు యావరేజ్ చూద్దాము. 2.3 లీటర్స్ పర్ 100 కిలోమీటర్స్ ఖర్చు అవుతుంది అంట పెట్రోల్. ఇక్కడ చూపించే యావరేజ్కి 4 days అవుతుంది ఈ బైక్ తీసేసుకొని మనమైతే. సో బైక్ తీసుకున్న రోజు కొంచెం తీసిన, నిన్న బయటికి వెళ్ళినాం. నిన్న హుస్నాబాద్ వెళ్ళినాము. 327 కిలోమీటర్స్ నిన్న లాంగ్ డ్రైవ్ వెళ్ళేసి వచ్చాం అనమాట, నేను ఇద్దరం కలిసేసి. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. అండ్ అసలు ఈ బైక్ ఎవరి కోసం ఎందుకు కొనాల్సి వచ్చింది అంతే కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి బ్లాగ్ అయితే షూట్ చేస్తాను అనమాట. కొంచెం మధ్య ముందుకు చేసుకొని బైక్ అయితే చూపిస్తా. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి ఈ పొజిషన్ లో నాది ఇంత ముందుకు ఏ బండి కూడా ఈ పొజిషన్ లో పెట్టాం బేసిక్. అంటే ఇక్కడ ఓలా ఉంటే అక్కడే ఉంటే ఛార్జింగ్ పెట్టేసి చేస్తాం డైలీ నైట్. బట్ దీని ప్లేస్ మళ్ళీ రీప్లేస్ చేసింది ఈ బైక్ అనమాట. ఐ మీన్ కేటీఎం ని రీప్లేస్ చేసింది ఈ బైక్ అనమాట ఈ పొజిషన్ లో. సో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి నాకు కేటీఎం మన RC 200 అయితే గుర్తొస్తుంది అనమాట. బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చింది కదా మనకి ఈ 1 year టైంలో. అంటే కార్ బిల్ చేసిన టైంలో కూడా చాలా మంది వచ్చింది కదా. సో వాళ్ళందరి కోసం చిన్న కాంటాక్ట్ సెట్ చేద్దాం మనం. అదేంటంటే ఇప్పుడు మనము ఒక 1 year బ్యాక్ వెళ్దాం. 1 year బ్యాక్ అంటే ఇప్పుడు ఇది 2024 నవంబర్ కదా. సో 2023 నవంబర్ చూసుకుందాం. అంటే దసరా చూసుకోండి, ఇంకా నవంబర్ అన్ని కూడా ఎందుకులే కానీ బేసిక్గా లాస్ట్ ఇయర్ దసరాకి మన దగ్గర ఎన్ని ఉంటే 4 బైక్స్ అండ్ 2 కార్స్ ఉంటాయి. ఇప్పుడు మనం బండ్ల గురించి మాట్లాడుతాం కాబట్టి బైక్స్ గురించి మాట్లాడతాం. అయితే ఒకటి కేటీఎం, ఇంకొకటి యాక్టివా అండ్ 2 ఎలక్ట్రిక్ బైక్స్, ఓలా అండ్ ఐక్యూబ్. అంటే 2 ఎలక్ట్రిక్ 2 పెట్రోల్ బండ్లు ఉన్నాయి అన్నమాట మన దగ్గర. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనమైతే నేను ఎక్కువ ముందు నుంచి కూడా ఎక్కువ కార్స్ పైన ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి కార్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసి, అండ్ కేటీఎం అనేది మా ఇష్టం తోటి ఒక స్పోర్ట్ బైక్ ఉండాలని చెప్పేసి ఆ టైంలో డైరెక్ట్ యాక్టివా నుంచి RC 200 షిఫ్ట్ అయినాం అనమాట. అంటే ఒక ప్రీమియం బండి తీసుకోవాలని చెప్పేసి కేటీఎం RC 200 2021 లో తీసుకున్నాను. 2024 ఫిబ్రవరిలో నేనైతే నా కేటీఎం RC 200 అయితే అమ్మేసాను అనమాట. ఎందుకని చెప్పేసి అంటే సో బేసిక్ గా ఆ వెహికల్ ఎవరు వాడరు. అది ఎందుకంటే దాని రైడింగ్ పొజిషన్ ఎట్లా ఉంటుంది, చాలా అగ్రెసివ్ ఉంటుంది, కిందికి వంగి కూర్చోవాలి. అది స్పోర్ట్ వెహికల్. నేను ఏదైనా సరే, ఇప్పుడు నా కార్ అయినా సరే, నా బైక్ అయినా సరే, అట్లా నేను ఏదైనా ప్రీమియం గా దానికోసం తీసుకున్నప్పుడు నేను దానికి ఇచ్చే రెస్పెక్ట్ అట్లనే ఉంటుంది అనమాట. నేను డైలీ యూస్ కోసం అయితే వాడను దాన్ని. సో అది వీకెండ్స్ మాత్రమే తీయాలి, లేదంటే పర్పస్ ఉన్నప్పుడు మాత్రమే తీయాలని చెప్పేసి పక్కకు పెడతాను. సో పక్కకు ఉంటుండే రెగ్యులర్ గా వేరే వెహికల్స్ పైన ఐ మీన్ చిన్న ఏమైనా తెచ్చే ఉంటే ఇట్లా అవసరాలు కూడా యాక్టివ్ వేసుకుని వెళ్తుండే. అండ్ మన కంటెంట్ విషయంలో కూడా నేనైతే కార్ వేసుకుని ఎక్కువ తిరుగుతున్నా. ఇక మొత్తానికి ఇగ్నోర్ చేయడం జరిగింది అనమాట. అంటే కేటీఎం మన RC 200 అయితే వాడతలేమని చెప్పేసి పక్కకు పెడుతున్నాం కదా, అన్నెసరీగా డిక్రీజింగ్ అసెట్ ని ఇంటి కూడా పెట్టుకొని ఎందుకు అని చెప్పేసి నేను సేల్ చేసేసాను అనమాట. ఫైనల్లీ ఈ వెహికల్ కూడా సేల్ అయిపోయింది. బాయ్ బాయ్.
వెళ్ళిపోయింది బండి అయితే. ఇంకా పార్కింగ్ లో ఉండే బదులు మనకు అదే అమౌంట్ ఇంకెక్కడైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను బైక్ అమ్మేసి 2024 ఫిబ్రవరిలో ఆ అమౌంట్ తీసేసుకొని ఇంకా కార్ కూడా బిల్ స్టార్ట్ చేసిన. వెహికల్ సేల్ చేసినాయి, ఇంకా మా సేవింగ్స్ ఇవన్నీ కూడా కలుపుకొని ఇంకా కార్ బిల్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇవన్నీ స్టార్ట్ చేసేసిన. మురుగా పాతికిడువా కేటీఎం సేల్ చేసిన తర్వాత ఇంట్లో నుంచి మమ్మీతో అయితే నాకు చాలా ప్రెజర్ అయింది అనమాట. అంటే చాలా సార్లు తిట్టింది అనమాట, మంచి బండి అమ్మేసినావు అని చెప్పేసి. అది ఎక్కువ తీయకపోయినప్పుడు కూడా అదొక ఇంట్లో అందరికి కూడా వచ్చేసింది అనమాట. డాడీ కూడా మమ్మీ కూడా చాలా సార్లు గుర్తు చేస్తుండే, మంచి బండి అమ్మేసినావు నువ్వు, అన్ని యాక్టివల్ అయిపోయినాయి ఇంట్లో. ఐ మీన్ అన్ని స్కూటీస్, అమ్మాయిలు నడిపే బండ్లు అని చెప్పేసి ఎక్కిరిస్తుంటారు అనమాట అప్పుడు చుట్టాలు కూడా. సో అన్ని స్కూటీస్ అయిపోయినాయి కదా, సో సింపుల్ అట్లా అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు ఈ బండి ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి అంటే, నాకైతే బండ్ల మీద అసలు ఇంట్రెస్ట్ లేకుండే. ఒకసారి కార్లకి దిగిన తర్వాత అప్పుడప్పుడు నాకు అఫ్ కోర్స్ నా బండి అయితే గుర్తొస్తుంది, బట్ ఎప్పుడంత ఇంట్రెస్ట్ లేకుండే. బట్ థింగ్ ఏంటంటే మా ఇంట్లో ఓలా అయితే మా అన్న పెద్దనే యూజ్ చేస్తాడు, ఐక్యూబ్ వచ్చేసి మా డాడీ యూజ్ చేస్తారు. ఇద్దరు ఆఫీసెస్ కి వాళ్ళ డ్యూటీస్ లో వాళ్ళు బిజీ ఉండిపోతారు. బట్ పెద్దన్న ఏంటని చెప్పేసి అంటే మంత్లీ ఒకసారి అయితే ఆయన ఆఫీస్ వర్క్ పైన బయటికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఐ మీన్ డిస్ట్రిక్ట్స్ కి అట్లా వెళ్తూ ఉంటాడు. 100 to 150 కిలోమీటర్స్ ఖచ్చితంగా బయటికి వెళ్తూ ఉండాలి ఎవ్రీ మంత్ ఆయన వర్క్ పైన. దానికోసం ఎలక్ట్రిక్ వెహికల్ పైన అయితే వెళ్ళలేము, డిస్ట్రిక్ట్స్ లోకి వెళ్తూ ఉండాలి అనమాట ఆఫీస్ వర్క్ పైన. ఎంత దూరం అయితే యాక్టివ్ మీద వెళ్ళలేము, ఇంకా ఫ్రెండ్స్ తో అట్లా ఓటో అయినా వెహికల్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుండే అనమాట. ప్రతిసారి వెళ్ళడం అనేది కొంచెం డిఫికల్ట్ అయిపోయింది. ఇక మెల్లగా బైక్ పైన మా అన్న రీసెర్చ్ స్టార్ట్ చేయమన్నాడు అనమాట. ఏదైనా ఒక బైక్ తీసుకుందాం చూడు అని చెప్పేసి అన్నారు. బేసిక్ అన్న ఏంటంటే షోరూమ్ వెహికల్ ఏదైనా తీసేసుకుందాము 150, 160 cc అట్లా అని చెప్పేసి అనుకున్నాడు. సో దట్ మైలేజ్ కూడా బాగుంటది అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది. పక్కకు పెట్టేసిన అంత మెయింటెనెన్స్ ఏం పడదు, లాస్ లో పెద్ద ఉండదు. వెళ్ళాల్సిన టైంలో బైక్ ఐ మీన్ లాంగ్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్ని ఆలోచించుకో అన్న కొత్తదని చూసింది. నేనేంటంటే ఆల్రెడీ మనం కేటీఎం వాడినాము, దాని క్వాలిటీ, దాని ఫిట్ అండ్ ఫినిష్ అండ్ దాంతో ఉన్న మనకి ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది, చాలా మంచి బండి అనమాట. సో అట్లా అని చెప్పేసి నేను కేటీఎం డ్యూక్ 200 చూస్తున్నాను అనమాట, యూజ్డ్ వన్. ఎందుకంటే ఇప్పుడు కొత్తది ఎందుకు అని చెప్పేసి నేను అదే ప్రైస్ కి కొత్తగా కొనేది దాని ప్రైస్ లో యూజ్డ్ వన్ చూస్తున్న టైంలో మా అన్న ఇది ఆఫర్ నాకు దగ్గర తీసుకొని వచ్చేసింది. అరే మా ఫ్రెండ్ దగ్గర ఇట్లా MT-15 ఉంది, ఈ ఇయర్ అనే కొన్నాడు, వాడు ఎందుకు ఏదో సంథింగ్ ఏదో రీజన్ వల్ల అమ్మేద్దాం అని చెప్పేసి అనుకుంటుండు. సో ఈ ప్రైస్ చెప్తున్నా అని చెప్పేసి అన్నాడు. సమ్ XYZ ఏదో ప్రైస్ చెప్పిండు, మనకు కూడా ఓకే అనిపించింది. ఇంకా ఈ వెహికల్ స్పెషాలిటీ ఏంటని చెప్పేసి అంటే 2024 అనమాట. 2024 మార్చ్ లో కొన్నాను, అంటే 3rd month లో కొన్నాను. ఇది 11th month అంటే నవంబర్ లో అమ్మేస్తున్నాం అనమాట. సో ఇంత షార్ట్ పీరియడ్ లో మంచి ప్రైస్ కి వెహికల్ అయితే సేల్కి వచ్చేసింది. మంచి డీల్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఇక గ్రాబ్ చేసేసాం అంతే. ఇక నా ఒపీనియన్ అయితే యమహా పైన స్టార్టింగ్ నుంచి అయితే చాలా మంచి ఒపీనియన్ అవుతుంది. నాకు యమహా బండి అంటే మస్తు ఇష్టం, ఎందుకంటే దిస్ ఇన్ జాపనీస్ మోటార్స్. దీని వల్ల అని చెప్పి చెప్తాను. బేసిక్ గా యమహా వెహికల్స్ చాలా స్మూత్ ఉంటాయి అనమాట. నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు కేటీఎం ఉన్నప్పుడు కూడా నేను మా ఫ్రెండ్ దగ్గర యమహా R15M ఉండే, వాడు తీసుకున్నప్పుడు నేను రివ్యూ చేసిన, అప్పుడు కూడా ఈ మాట చెప్పిన, నా దగ్గర కేటీఎం ఉంది, ఐఎమ్ హ్యాపీ విత్ మై వెహికల్. అయినప్పుడు కూడా నాకు యమహా ఇంజన్ అయితే చాలా స్మూత్ అనిపిస్తుంది, మా సర్వీసే బండ్లు అని చెప్పేసి అన్న. దీనిలో అఫ్ కోర్స్ మన కేటీఎం వచ్చిన ఫిట్ అండ్ ఫినిష్ అయితే ఉండవు. ఐ మీన్ ప్లాస్టిక్ చాలా డీలా ఉంటాయి అండ్ స్విచెస్ ఇదంతా క్వాలిటీ కూడా బేకార్, అంటే కొంచెం ఆర్డినరీ ఉంటుంది. బట్ ఇంజన్ వైజ్ గా అండ్ రైడింగ్ లో కొంచెం స్మూత్ అయితే ఉంటాయి అనమాట. ఇదనే కాదు, జపనీస్ గురించి మాట్లాడినాం కదా ఇప్పుడైతే మనము. సో హోండా అయి ఉండొచ్చు, హోండా యాక్టివ్ అయి ఉండొచ్చు. యాక్టివ్ ఐ మీన్ హోండా వెహికల్స్ అన్ని కూడా ఇంజన్స్ బాగుంటాయి, ప్రతి ఒక్కరు నస్తాయి. యమహాలో చూసుకుంటే యమహాలో కూడా ఇంజన్స్ అన్ని బాగుంటాయి. FZ పాపులరే, R15 పాపులరే. R15 ఇంజన్ తీసుకొచ్చి ఇలా పెట్టిండు, MT-8 ఇది కూడా పాపులరే. అంటే ఇవన్నీ ఇంజన్స్ బాగుంటాయి. టొయోటా వెహికల్స్ రిలయబిలిటీ గురించి అయితే మీకు తెలుసు. ఇంకా సుజుకి, ఇవన్నీ కూడా ఇంజన్స్ అయితే జపనీస్ ఇంజన్స్, ఐ మీన్ జాపనీస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఇంజన్స్, వాళ్ళ కంపెనీస్ బ్రాండ్స్ ఇంజన్స్ అన్ని అయితే చాలా స్మూత్ ఉంటాయి అనమాట. అదైతే నాకు మంచి ఒపీనియన్ ఉంటుంది ఇంజన్స్ పైన. ఇక యమహా వెహికల్ అనగానే నేను ఓకే 2024 వెహికల్ అంటాను, చలో తీసేసుకుందాం ఇంకా అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఇది నా ఒపీనియన్. సో నిన్న లాంగ్ డ్రైవ్ వెళ్ళినాం కదా నేను నవీన్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరము ఈ బండి మీద కూర్చొని వెళ్ళడం అనేది డిఫికల్ట్ థింగ్, ఎందుకంటే దీని సీట్ చిన్నగా ఉంటుంది. నాకు ఫస్ట్ దీని గురించి తెలుసు, సీట్ చిన్నగా ఉంటుంది, అయినప్పుడు కూడా తీసుకోని చెప్పేసి మా అన్నకన్నా. ఎందుకని చెప్పేసి అంటే మెయిన్ డ్రైవ్ చేయాల్సింది మా అన్ననే కాబట్టి. సో అన్న కూర్చుంటాడు, మేబీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైనా ఎంబడి ఎవరైనా వస్తే వాళ్ళు కూర్చుంటారు అంతే. సో బేసిక్ గా నిన్న డ్రైవ్ ఇంప్రెషన్ ఏందని చెప్పేసి అంటే బాగానే ఉంటే, బట్ సీట్ చిన్నగా ఉంది అండ్ మేము హైట్ 6 feet ఉన్నాం కదా, దానివల్ల నాకు కొంచెం హిప్ చాలా ఎక్కువ పెయిన్ అనమాట. హిప్ ఇదంతా కూడా బ్యాక్ అయితే పోయింది అనుకోండి, ఇక డెడ్ అనుకోండి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాము, అక్కడ ఒక 15-20 minutes వర్క్ ఉండే అంతే. బట్ అక్కడ కొంచెం మనోడు డిలే చేసిన అన్నమాట అక్కడ వెళ్ళిన వర్క్ పైన. అందువల్ల ఒక 2 hours అక్కడే ఆగిపోవాల్సి వచ్చినట్టు. దాని తర్వాత స్టార్ట్ అయిపోయినాం. నాన్ స్టాప్ 150 kilometers వెళ్ళి నాన్ స్టాప్ 150+ kilometers ఇంటికి వచ్చేసాం కాబట్టి సో కొంచెం
పెయిన్ అదంతా ఎక్కువ ఉండే అనమాట. బట్ ఓకేష్ ఉండే. కేటీఎం ఉన్నప్పుడు అయితే ఇట్లా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే RC200 కాబట్టి అగ్రెసివ్ పొజిషన్ ఉంటాం. హ్యాండ్స్ పైన వెయిట్ పడుతూ ఉంటే, బ్యాక్ పిల్లిన రోజు అయితే కూర్చుంటే వాళ్ళ వెయిట్ కూడా నా పైన పడుతూ ఉంటే, ఇదంతా చాలా స్ట్రెస్ ఉంటుండే. దీనిపైన కూడా అఫ్ కోర్స్ స్ట్రెస్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది మరీ ఆరామ్సే క్రూజర్ కాదు కదా. సో ఇట్స్ నెక్డ్ బైక్, సో స్ట్రీట్ బైక్ అంటారు కదా. సో ఆ పొజిషన్ ఉంది కాబట్టి ఓకేష్ ఉండే. నా ఇంప్రెషన్ అయితే ఓకేష్ ఉంది. బట్ స్ట్రీట్ గురించి మాట్లాడుకుంటే ఈ బండి తీసుకున్న ఫస్ట్ డే ఆ పేరుకి మాత్రమే అలా తీసుకుండేది, కానీ బండి తీసుకున్న ఈ రోజుకి 4 days అనమాట. 4 days నుంచి నేనే ఎక్కువ తిరిగాను ఈ బైక్ పైన. అండ్ నా ఇంప్రెషన్స్ వచ్చేసి తీసుకున్న రోజు నాకైతే లిటరల్గా నాకు కేటీఎం గుర్తొచ్చింది. మళ్ళీ నా లోపల ఉన్న రైడర్ అయితే బయటకు వచ్చిన అనమాట. మంచి కట్లు కొట్టుకుంటూ పోవడము, చూడండి కొంచెం అగ్రెసివ్ డ్రైవింగ్ అయితే చేశాను అనమాట. మస్తు ఎంజాయ్ చేశాను అయితే బైక్. ఓవరాల్ బాగుండే. అయితే 3 ఫ్రీ సర్వీసెస్ అయినాయి. అరౌండ్ 14,000 kilometers తిరిగింది మనోడు. అంటే ఇంకొంచెం రఫ్ యూజ్ చేసిన అనమాట. ఏంటంటే ఇగో ఇక్కడ చూడండి, కరానా చూపి ఈ లివర్ బెండ్ అయిందా, బెండ్ చేసిందా ఐ డోంట్ నో. కొంతమంది బెండ్ కూడా చేస్తారు, ఇట్లా స్టైల్గా ఉంటుంది పట్టుకోవడానికి అని చెప్పేసి. కొంచెం స్క్రాచెస్ అవి ఉన్నాయి, లైట్గా రఫ్ యూజ్ చేసారు. టైర్స్ ఇవన్నీ అయితే ఇంకా మిగతా అయితే అన్ని బాగానే ఉన్నాయి. మైనర్ స్క్రాచెస్ ఇక్కడ బాడీ పైన అక్కడ అయితే ఉన్నాయి. బాగానే ఉంది, మరి అంత వరస్ట్ టైం యూజ్ చేయలేదు, కొంచెం రఫ్ యూజ్ చేసిన అంతే. ఓడోమీటర్ చూద్దాం అండి. ఇక్కడ 14,500 and చేంజ్ ఉంది చూడండి. సో దాంట్లో నిన్న మనం వెళ్ళింది ట్రిప్ బి, ఇది 327 kilometers మనము ట్రావెల్ అయిన అనమాట. పెట్రోల్ వచ్చేసి ఫుల్ ట్యాంక్ కొట్టించిన నిన్న మార్నింగ్. మీరు ఆ క్లిప్స్ కూడా చూడండి. నిన్న మార్నింగ్ ఫుల్ ట్యాంక్ కొట్టించి దీంట్లో 840 rupees పట్టింది. అంటే రిజర్వ్లో ఎంత ఉందో ఐ డోంట్ నో, లాస్ట్ పాయింట్ ఉండే అనమాట. 840 rupees పెట్రోల్ కొట్టించిన మన దీంట్లో. వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను క్యాలిక్యులేట్ చేస్తే దీంట్లో అది కూడా చూపిస్తుంది యావరేజ్ ఎంత ఫ్యూయల్ బర్న్ అవుతుందని చెప్పేసి. 100 kilometers ట్రావెల్ అవ్వడానికి 2.3 లీటర్ ఆఫ్ పెట్రోల్ అనేది ఖర్చు అవుతుంది అనమాట ఈ బైక్లో. ఇంకా ఎగ్జాక్ట్ మైలేజ్ అంటే ఇక్కడ యావరేజ్ చూపిస్తుంది కాబట్టి నేను మీకు చూపిస్తున్నా. 2.3 లీటర్స్ కన్జ్యూమ్ చేస్తాను అనమాట 100 kilometers ట్రావెల్ అవ్వడానికి. ఎగ్జాక్ట్ అయితే 43.4 అని చెప్పి చూపిస్తుంది. ఇంకా ఇది కాకుండా అంటే ఇది జస్ట్ మీటర్ రీడింగ్, ఐ మీన్ దీంట్లో చూపిస్తున్న రీడింగ్ అనమాట. మనకి ఇంకా ఎగ్జాక్ట్ రీడింగ్ కావాలంటే మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేసేసి మనకి తెలిసిపోతుంది. బట్ ఈ వెహికల్ అయితే మనం ఇప్పుడు దిగాము, మళ్ళీ ఎప్పుడైనా మా అన్న బయటికి వెళ్ళాలంటేనే యూజ్ చేస్తారు కాబట్టి. సో అట్లా ఇప్పుడైతే పెట్రోల్ కొట్టిస్తలేను. సో అది మైలేజ్ అన్ని కూడా ఓకే అనిపిస్తున్నాయి, ఎందుకంటే మేము ఇంకోటి 80 కూడా మెయింటైన్ చేయలేదు. నేను టాప్ స్పీడ్ దీనిపై టచ్ చేసింది విత్ నవీన్ 114 అనమాట. అంటే 114 టాప్ స్పీడ్ అయితే టచ్ చేసాను దీనిపైన. అదే ఎక్కువ అనుకోండి, ఇంకా పిలియన్ తోటి మేబీ ఇది ఒక్కరే డ్రైవ్ చేస్తే ఇంకా ఎక్కువ కూడా వెళ్తుంది, 150 అరౌండ్ కూడా వెళ్తుంది అనుకోండి ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఇంకోటి ఏంటని చెప్పేసి అంటే 200cc నుంచి మనం కాంప్రమైజ్ అయినాం కదా. ఈ జాపనీస్ మోటార్స్ నాకు ఇంకోటి నచ్చేది ఏంటని చెప్పేసి అంటే దగ్గర హోండా సిటీ ఉంది. హోండాలో వీటెక్ అని చెప్పేసి ఒక ఇంజన్ ఇస్తారు. వీటెక్ లో స్పెషాలిటీ ఏంటని చెప్పేసి అంటే ఇగ్నిషన్ టైమింగ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. సమ్ RPM తర్వాత 4000 RPM అట్లా దాటిన తర్వాత ఇగ్నిషన్ టైమింగ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అదే సేమ్ టెక్నాలజీ ఇలా కూడా వస్తుంది అనమాట. మనకి యమహాలో R15 and R15M ఇంకా MT-15 లో VVA టెక్నాలజీ అంటే వేరియబుల్ వాల్వ్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఈ బైక్ లో మనకి VVA టెక్నాలజీ అనేది వస్తుంది అనమాట. దానివల్ల ఏంటని చెప్పేసి అంటే మనము 8000 RPM టచ్ అయిన తర్వాత అట్లా VVA టెక్నాలజీ ఆన్ అయిపోయి క్యామ్ షాఫ్ట్ అనేది కొంచెం పెద్దగా ఉండి ఆ వాల్వ్స్ అనేది కొంచెం పెద్దగా ఓపెన్ చేస్తారు అనమాట. మినిమల్ అనేది ఇంకొంచెం పెద్దగా ఓపెన్ చేస్తారు అనమాట. సో దట్ మన ఇంజన్ అది ఇంకా ఎక్కువ పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు అనమాట. అది ఒక టెక్నాలజీ ఉంటుంది ఈ బైక్ లో. నాకు దానివల్ల కూడా కొంచెం మంచిగా అనిపించింది. నేనైతే అరౌండ్ నేనైతే క్రూజ్ చేసిన టైంలో 80 దాటిన తర్వాత ఆ VVA అనేది యాక్టివేట్ అయింది మేము క్రూజ్ చేసేదానికి. సో నేను మరీ అట్లా డ్రాగ్ రైజ్ చేసుకుంటూ అట్లా ఏం వెళ్ళలేదు. బట్ మెల్ల హైవే పైన ఒక 80, 90, 110 అట్లా కొడుతూ వెళ్తూ ఉన్నాం అనమాట. ఓవరాల్ అయితే బాగానే ఉండే ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ మైలేజ్ విషయంలో కూడా ఓకే అయితే అనిపిస్తుంది నాకైతే. క్వాలిటీ విషయంలో మళ్ళీ చెప్తున్నా, KTM అయితే ఇది BDLR అనమాట. ఇంజన్ అయితే డిలైబుల్ ఉంటుంది, ఇంజన్ అయితే స్మూత్ ఉంటుంది, అంతా నచ్చింది. బట్ ఫిట్ అండ్ ఫినిష్ ఉండొచ్చు. ఫిట్ అండ్ ఫినిష్ అనేది ఇందాక నుంచి అంటున్నావు కదా, అంటే ఏంటని చెప్పేసి చూడండి. స్విచ్ క్వాలిటీ చూడండి ఎట్లున్నాయి చూడండి. ఏదో చిన్నగా మనము ఒకప్పుడు పాత ఎలక్ట్రిక్ స్విచెస్ వస్తుండే అట్లా ఉంది. అంటే ఎక్స్పోజింగ్ నట్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇదైతే చాలా పెద్ద ప్రాబ్లం అనిపించింది దీంట్లో నాకు. హార్న్ పైన ఇచ్చేసిండు, ఇండికేటర్ కింద ఇచ్చిండు. అండ్ పాస్ కోసం సపరేట్ స్విచ్ కాకుండా ఇక్కడ కాకుండా KTM లాగా ఇచ్చినట్టు, ఐ మీన్ ఇంకేదైనా ఇచ్చే ఉండే. KTM అనేది ప్రతిసారి ఇది చేయడం కాదు. సో చూడండి, కింది కంటే ఇది పాస్ ఒకటే తప్ప అన్నిటికీ యూజ్ చేయాలన్నమాట. మళ్ళీ హార్న్ కొట్టాలి. ఇక్కడ హార్న్ ఏమో పైన ఉంది, ఇండికేటర్ ఏమో కింద ఉంది, అది ఉంది. ఇంకా ఈ పాత ఓనర్ అయితే దీనికి హజార్ కూడా ఇప్పించిండు. అండ్ ఎక్స్పోజింగ్ అన్ని వైర్స్ చూడండి, ఇక్కడ గ్యాప్ చాలా ఎక్కువ వచ్చింది, కొంచెం ఎక్స్పోజింగ్ వైర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా అవుతుంది చూడండి. అండ్ బ్రేకింగ్ విషయంలో కూడా అంటే దాంతో కంపేర్ చేస్తే కొంచెం అయితే చిన్న బ్రేక్స్ అనమాట దీంట్లో. అండ్ సీసీ కూడా పవర్ కూడా అది 21 bhp ఏమో ప్రొడ్యూస్ చేస్తే, ఇది 18 bhp అరౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట పవర్ వచ్చేసి. ఇంకా రేడియేటర్ ఇవన్నీ అయితే వస్తాయి, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో ఇంజన్ అయితే వస్తుంది. ఇది మంచిగా ఉంది, కొంచెం అట్రాక్షన్ ఉంది అనమాట. గోల్డ్ ప్లేటెడ్ USD ఫోక్స్ వస్తాయి. అండ్ బ్రేకింగ్ ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. డ్యూయల్ ఛానల్ ABS ఇవన్నీ కూడా వచ్చేసేసి దీంట్లో అయితే మనకి.
అంతే. నాకు ఇంకా దీంట్లో బ్లాక్ కలర్ వస్తుంది కదా, బ్లాక్ కలర్ అంటే చాలా బాగుంటుండే. మేబీ ఏమన్నా మోడ్స్ ఏమైనా చేద్దాం ఫ్యూచర్లో. అండ్ ఇంకొకటి దీంట్లో నాకు నిన్న లాంగ్ డ్రైవ్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటని చెప్పేసి అంటే లైట్ అనమాట, హెడ్ లైట్ దీన్ని. సో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ఇస్తాడు దీంట్లో మనకి. బైక్ స్టార్ట్ చేయగానే లో బీమ్ అయితే ఆన్ అయిపోతుంది, చాలా పైకి వస్తుంది అనమాట. సో లో బీమ్ చూడండి ఈ హైట్లో వస్తుంది, బేసిక్ ఇంకొంచెం కిందికి రావాలి. హై బీమ్ కొడితే మనకి ఇప్పుడు చూడండి లో బీమ్ అనేది ఎప్పుడు కానీ బైక్స్లో ఎట్లా ఉంటుంది అనిపించి అంటే అక్కడ వరకు కనిపిస్తుంది. హై బీమ్ కొడితే ఆ వాల్ ఉంది కదా అక్కడ వరకు కనిపిస్తుంది అనమాట. అంటే ఇంకా మన దూరం ఉన్న విజన్ని కవర్ చేయడానికి హై బీమ్ అనేది హెల్ప్ అవుతుంది. బట్ ఈ బైక్లో ఏంటంటే లో బీమే అక్కడ వరకు వస్తుంది, హై బీమ్ వేస్తే అక్కడ పైన వస్తుంది అన్నమాట, చెట్ల పైన. నేను అదంతా ప్రాబ్లం ఉండే నాకు. సో ఇంటికి వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. సో ఇప్పుడు అది కూడా చేసేస్తా. ఏం లేదు, ఇక్కడ స్క్రూస్ అవి ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకోవడానికి ఇస్తారు కదా, అదైతే చేసేవచ్చు మనం అయితే. అండ్ ఇంకొకటి చూడండి, అజీబ్ అనిపించింది బండ్లో నాకు చూడంగానే. అదేంటంటే ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్ చూడండి, ఈ రాడ్ చూడండి ఎత్తిచ్చిండు. అట్లీస్ట్ ఇక్కడ ఇంకో సపోర్ట్ ఇచ్చేది ఉంటే ఇది ఎట్లా ఉందని చెప్పేసి అంటే సంథింగ్ ఏదన్నా సపోజ్ ఏదైనా తట్టితే ఇక్కడ నుంచి ఇదంతా ఇక్కడ వరకు బెండ్ అయిపోతుంది. ఐ మీన్ ఇదంతా బయటకు వచ్చేస్తుంది. అసలు ఎందుకు ఇచ్చిండు అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. కొంచెం వియర్డ్ అనిపిస్తుంది నాకైతే ఈ డిజైన్ ఇదంతా. మరి వాళ్ళు ఎట్లా ఆలోచించి ఇచ్చారో ఐ డోంట్ నో మరి. సో నాకు అనిపించింది. అట్ ద సేమ్ టైం నవీన్ కూడా నిన్న వెళ్ళేటప్పుడు అంటున్నా అనమాట, ఇదేం డిజైన్ రా, ఇది అట్ట ఇచ్చినాడు అని చెప్పేసి అన్నాడు. అది నా గ్రాబ్ హ్యాండిల్ లాగా కూడా అనిపించలేదు. నేను ట్రావెల్ అయ్యే టైంలో కూడా వెనక కూర్చున్నప్పుడు కూడా ఎప్పుడైతే అసలు దీన్ని సపోర్ట్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ రాలేదు నాకైతే. ఇంకా సీట్ కూడా ఇంకొంచెం పెద్దగా ఇచ్చే ఉండే, బట్ దీని డిజైన్ దీని స్టైల్ అట్లా ఇచ్చిండు. ఓవరాల్ డిజైన్ విషయంలో అయితే నాకు మంచిగా అనిపిస్తుంది బైక్ అయితే చూడడానికి. ఇంకోటి ఏంటంటే కేటీఎంలో దీంట్లో రెండిట్లో కూడా ఆరెంజ్ రిమ్స్ అయితే వచ్చినాయి అనమాట నాకు బైక్స్లో. మళ్ళీ ఆ వీల్స్ చూసినప్పుడు కూడా నాకు అదే బైక్ గుర్తొస్తుంది. అండ్ ఈ బైక్ స్పెషాలిటీ ఏంటని చెప్పేసి అంటే ఎగ్జాక్ట్గా మనకి ఏదైతే R15 V4లో ఏదైతే ఇంజన్ వస్తుందో సేమ్ ఇంజన్ దీంట్లో వేసినాయి అనమాట. బేసిక్గా R15కి నెక్డ్ వర్షన్ అని చెప్పి కూడా అనుకోవచ్చు ఈ బైక్ అయితే. అది స్పోర్ట్ వెహికల్ అగ్రెసివ్ డ్రైవింగ్ పొజిషన్ ఉంటే ఇది నెక్డ్ వెహికల్ స్ట్రీట్ వెహికల్ అని చెప్పి కూడా అనుకోవచ్చు అనమాట. బట్ అట్ ఎనీ పాయింట్ కూడా నాకైతే చిన్న సీసీ బైక్ తీసుకున్నా అనే డిసప్పాయింట్మెంట్ అయితే ఏం లేదు. అంటే బేసిక్గా నేను తీసుకోలే కదా, మా అన్న తీసుకోండు. బట్ ఇంట్లో ఒక బైక్ అయితే వచ్చింది, హ్యాపీ అనమాట. సో ఇదనమాట ఓవరాల్ అయితే బానే ఉంది. ఒక అప్డేట్ ఇద్దాం మీ అందరికి అనే విషయంలో ఈ వీడియో చేస్తున్నా. ఐ డోంట్ నో బైక్స్ పైన మేబీ వీడియోస్ వస్తాయా రావా అని చెప్పి అంటే ఇప్పుడైతే అంత ఇంట్రెస్ట్ లేదు. ఒకప్పుడు ఉన్నంత ఎక్సైట్మెంట్ ఇట్లా బండి కొనేసినాము అందరికి చూపించుకోవాలి స్టేటస్ పెట్టాలి అనే ఎక్సైట్మెంట్ అయితే లేదు. చూద్దాం మేబీ ఫ్యూచర్ లో వీడియోస్ వస్తాయా రావా ఎంత టైంలో అనేది. సో ఇది ఒక చిన్న అప్డేట్ ఇద్దాం అని చెప్పి మాత్రమే చేస్తున్నా అన్నమాట ఈ వీడియో అయితే. So thanks for watching this video. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే. సో మాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది అనమాట, మంచి మంచి వీడియోస్ పెట్టాలని చెప్పేసి. అండ్ కార్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో రీసెంట్గా ఎగ్జాస్ట్ వీడియో పెట్టినా కదా, సో కొంచెం గ్యాప్ నాకు ఎక్కువ వచ్చింది అనమాట, వేరే వర్క్స్ లో కొంచెం బిజీ అయిపోయినా. అట్లా అని ఈ వీడియో అయితే దీని మధ్యలో ఈ గ్యాప్ లో ఏదో అంటే షేర్ చేస్తున్నా. సో కార్ పైన ఇంకో మంచి వీడియో అయితే వెరీ వెరీ సూన్ రాబోతుంది అనమాట. So yeah, stay tuned, stay subscribed and do follow me on Instagram for regular updates. So thanks for watching this video. Meet you in the next vlog. Bye bye.